తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ తెలంగాణలో తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీల గురించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15 నెలల కాలం పూర్తి చేసుకుంది. ఈ 15 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు పొందిన గిఫ్ట్ ఏంటిది అనేది కూడా ఒకసారి మనం చర్చిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మార్పు అనే పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలను యథార్థమైన సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి. కేసీఆర్ పాలన కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. ఏంటిది? పోలీస్ పాలన కేసుల పీడన. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసేది ఏంటంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వాళ్ళని పూర్తి స్థాయిలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరగబోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్కు సంబంధించి వెళ్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కానీ వీటిని పంపించి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక స్టేట్లోనైతే పూర్తి స్థాయిలో ఐటీ కానీ లేకపోతే ఇతరత్ర పోలీస్ వ్యవస్థతో కేసులు పెట్టడం, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని అరెస్టు చేయడం, లేకపోతే వాళ్ళని అనేక రకాలుగా ఏంది అంటే ట్రాప్ చేసే ప్రయత్నం చేసేసి ప్రభుత్వం వాళ్ళని ఇరికించే ప్రయత్నం సర్వసాధారణంగా జరిగే వ్యవహారం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. లేదా సమస్య మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎవరన్నా నిరసన వ్యక్తం చేసినా, నిలదీసినా కూడా అక్కడ అక్రమ కేసు బనాయించడం, వాళ్ళను కోర్టులో ప్రత్యక్ష పెట్టడం. ఆ ప్రత్యక్ష పెట్టే పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉంటుందంటే కనీసం అతనికి 41 CRP నోటీసులు ఇవ్వకుండా ఎక్కడికెక్కడ అరెస్టు చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టు లోపలేసే ప్రయత్నం జరుగుతున్నది. దాంతోపాటు జైలుకి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నది. కొన్ని చోట్ల వ్యవహరించే తీరు దురుసుగా ఉన్నది అనేది కూడా మనం సర్వసాధారణంగా చూస్తున్న విషయం. సో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అనేది కూడా చూద్దాం. మొత్తానికి పోలీస్ పాలన కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు అనేది కూడా మనం చూస్తున్నాం. ఎదిరెడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అంతకుముందు 14 సంవత్సరాలు విపక్షంలో పనిచేశారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ఏమన్నా లబ్ధి చేకూర్చిందా అనేది ఒక ప్రశ్న. దానితో పాటుగా ఈరోజు పార్టీ కష్టకాలం ఉంటే దాన్ని నిలబెట్టడానికి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కృషి చేస్తున్నది అమోఘం. దాంతోపాటు వాళ్ళు ఎదుర్కొంటున్న కేసుల తీరు అద్భుతం. వాళ్ళు పనిచేస్తున్న ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు పనిచేస్తున్న ఘట్టం ఏదుందో అది మహా అద్భుతం. ఇది క్లారిటీ. అయితే ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద వేసుకుని వాళ్ళ పార్టీని నడిపించేందుకు రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే విపక్ష పార్టీ కాబట్టి అన్ని రకాల అడ్వాంటేజెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. దానితో పాటుగా ఇక్కడ ఏమైపోతున్నది, అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. ఎందుకు అంటే ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించాలి. మొదటి సంవత్సరం పూర్తి స్థాయిలో తాము ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే దానికంటే ముందు వీళ్ళు చేసేది ఏంటంటే ప్రభుత్వ ఏర్పాటు, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వాళ్ళ పార్టీని కాపాడుకోవడం, వాళ్ళ ప్రభుత్వాన్ని గట్టెక్కించే ప్రయత్నం, ఇతరత్ర ప్రయత్నాలు చేస్తారు. రెండో సంవత్సరంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను 100% పూర్తి చేయడానికి కార్యాచరణ పూర్తి చేసి ప్రజల్లోకి తీసుకెళ్తారు. మూడో సంవత్సరం ఎక్కడైనా పథకాలు ఆగిపోతే వాటిని పూర్తిగా కూడా కంప్లీట్ చేస్తారు. ఇక 4వ సంవత్సరం మళ్ళొకసారి మనం అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే చేస్తారు. 5వ సంవత్సరం ఎన్నికలు కూడా అయిపోతుంది. ఇది 5 సంవత్సరాల పరిపాలన. ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం. సో ఇక్కడ ఏమైపోయింది అంటే కేవలం 15 నెలల కాలంలోనే రేవంత్ సర్కార్ను రాష్ట్ర సచివాలయం నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టిలు. మీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, మీ ప్రభుత్వం వల్ల ఏమీ కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక రకాలుగా కష్టాలలో ఉన్నారు, మీ వల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు అంటూ కూడా తేల్చి పడేసిళ్ళు విపక్ష పార్టీలకు సంబంధించి. ప్రజలు తేల్చలేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. అన్నింటినీ చాలా నిశ్శబ్ద విప్లవం వల్లే అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇక రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అన్నవి మనం ఎట్లా మాట్లాడవచ్చు అంటే, ఒకటి రాష్ట్రానికి సంబంధించి జర్నలిస్టుల అరెస్ట్ కానీ, రైతుల అరెస్ట్ కానీ,
లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ కానీ, హైడ్రా బాధితుల అరెస్ట్ కానీ, మూసీ బాధితుల అరెస్ట్ కానీ కొన్ని చోట్ల జరిగినాయి కదా. ఎందుకంటే వాళ్ళని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి, ఎవరైనా వాక్ స్వాతంత్రంతో మాట్లాడినా కూడా, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడినా కూడా రకరకాలుగా అరెస్టు చేసే ప్రయత్నాలు మనం అందరం కూడా చూస్తున్నాం. అది మీ అందరికీ కూడా తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే అప్రకటిత ఎమర్జెన్సీ చేస్తున్నది. ఎట్లా అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. ఇది మొదటిసారిగా జరుగుతున్న విషయం. ఇక రెండోది ఏంటి అంటే దీంట్లోకి ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అప్రకటిత ఎమర్జెన్సీతో పాటుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఇప్పటి వరకు ఏ సమస్య కూడా పూర్తి స్థాయిలో తాను మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవండి. ఇక మరో విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే వారి వ్యక్తి అంటే ఏదైనా వాళ్ళ పథకం తీసుకొచ్చినా, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తాం. సో పూర్తి స్థాయిలో అప్రకటిత ఎమర్జెన్సీగా మారిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా విచిత్రం అండి. ఇది తెలంగాణలో ఎప్పుడు చోటు చేసుకోలే. జేబులో 500 ఉన్న ఫ్లెక్సీ కడతారు, తన లీడర్ యొక్క గొప్పతనం ఏందో తెలుసుకుంటారు. గ్రామాలలో ఈ పోకడ చాలా ఎక్కువగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, సిటీ గ్రామాలను తేడా లేదు. ఎక్కడైనా కూడా తన ప్రాబల్యం కోసం లేదా తన పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు కట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోతుంది. అది సినిమా వాళ్ళైనా లేకపోతే రాజకీయ నాయకులైనా ఎవరైనా ఆల్ ఇన్ వన్ అందరూ కలిసి ఫ్లెక్సీలు అయితే సర్వసాధారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడతాయి. గతంలో ఇదే ఫ్లెక్సీల పంచాయతీ వచ్చినప్పుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయదు. హైదరాబాద్ సిటీలో అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, వాతావరణానికి కూడా మనం ఇబ్బంది చేస్తున్నామంటూ కొన్ని రోజుల పాటు నిషేధించలు. దాంట్లో భాగంగా ఓ సమావేశానికి హాజరైనప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్కు ఫైన్ కూడా వేసిన పరిస్థితి మనం లైవ్లో చూసాం. అయితే ఇప్పుడు ఏమైపోయింది, రివర్స్ అయిపోయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ తడాకేందో ప్రజలకు చూపించాలి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ ఫ్లెక్సీలు కట్టిన కేసే ఎందుకైతుంది అంటే కొత్త రూల్స్, అసలు మనకు తెలియని అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే హైవేకు పక్కన ఉన్న గ్రామీణ పంచాయతీలలో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకి అక్కడ పైసలు కట్టాలి, రసీదు తీసుకోవాలి, ఆ గ్రామ పంచాయతీ నుండి ఫ్లెక్సీలు కట్టాలనేది కొత్త నియమ నిబంధనలన్నీ కూడా వస్తున్నాయి అనేది మనకున్న అబ్జెక్ట్. సో ఫ్లెక్సీలు కట్టిన కేసే అవుతుంది, క్షీరాభిషేకం చేసిన కేసే అవుతుంది. కేసులు ఏందని నిలదీసినా కూడా కేసు అవుతుంది. అంటే అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఈ ఇబ్బందులు ఏంది, కథలు ఏందని అడిగినందుకు కూడా కేసు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ అణచివేసే ప్రయత్నం, దాంతోపాటు అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం, బీఆర్ఎస్పై ఊరూరా ఉక్కుపాదం, పోలీసులను ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు, కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి, మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు, సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు, లగచర్ల లడాయి, మూసి విధ్వంసం, హెచ్యూసి అన్నింటా కూడా అదే ప్రతిఘటన అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆయుధంగా మారింది పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ నిజంగానే భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నదా అంటే అది కాస్త కాదు, చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా ఆలోచించాల్సిన విషయం. ఇంకా దాంట్లో అవుట్డేటెడ్గా స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. ఆలోచించుడు ఎక్కడిది, భారత రాజ్యాంగానికి లోబడి ఎక్కడా పనిచేయట్లేదు అనేది వాస్తవం. ఎందుకు నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే నా విషయంలో, నా వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించి వార్తలు చదివితే వారెవరో మనోభావాలు దెబ్బతింటే మనకు 41 CRP నోటీసులు ఇవ్వకుండా ఏదో ఉగ్రవాది లేకపోతే తీవ్రవాదిని అయినట్టు అత్యంత రహస్యంగా దారుణంగా చేతికెళ్ళిన పరిస్థితి చూసాం. వారు ఎవరియో మనోభావాలు దెబ్బతింటున్నాయంటే మనకు క్షణం సెకండ్కు మనోభావాలు దెబ్బతింటాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, రాష్ట్ర మంత్రులను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, ఎమ్మెల్యేలను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తిగా కూడా పోలీసుల రాజ్యంగా రేవంత్ సర్కార్ పరిపాలన ఉంది అనేది సర్టిఫికేట్ ఇవ్వచ్చు, దాంట్లో ఇంకో డౌటే లేదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు గుసగుసలాడుకుంటూ వాళ్ళ చెవులు కొరుకుతున్న వార్త. ఆ చెవు ఈ చెవు, ఆ నోట ఈ నోట నా చెవులో పడ్డది మీకు చెప్పిన, ఇది మరో అంశం. ఇక పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది కాస్త లోతుగా ఆరాధిస్తే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఆ పార్టీకి సంబంధించి కానీ తెలంగాణలో పరిస్థితులను కాస్త మనం లోతుగా అంచనా ఇస్తే వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి మనం చర్చించుకుంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే ఈ పదాలను, ఇవి పదాలు కాదు, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అనుభవించిన వెదలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. రైట్, ఒకసారి చూడండి. అడుగు తీసి అడిగేస్తే కేసు, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసు, ప్రజల తరపున నిలబడితే కేసు,
పాలనా వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు పోయినా కేసు, కండ్ల ముందు ఇండ్లు కోల్పోయి కడుపు మండి తిట్టిన వారి మీద కేసు, ఆ వీడియోలు పోస్టు చేసిన మీడియా పైన కేసు, సోషల్ మీడియాలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మరిచిపోయిన కేసు, ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి కక్షగట్టి అందులోని ప్రముఖుల మీద కేసు, అక్రమ కేసులపై ఆందోళన చేస్తే దానిపైన కేసు, మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను పినాయిల్తో కడిగిన కేసు, కేసీఆర్ చిత్రపటాన్ని క్షీరాభిషేకం చేసిన కేసు. ఎందుకు పెట్టారో, ఏ సెక్షన్లు వర్తిస్తాయో అనవసరం, ప్రభుత్వం పెట్టమన్నది పోలీసులు పాటిస్తున్నారు అంతే. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వాస్తవం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక దీనితో పాటుగా మన అందరికీ తెలుసు భారత రాజ్యాంగం కేవలం రాసిన అక్షరాలు పేపర్లకే పరిమితమైందా? తెలంగాణలో నిజంగా భారత రాజ్యాంగం అమల్లో ఉందా అంటే అది $1,000,000 $1,000,000,000 ప్రశ్నలు. ఓకేనా? దానికి సంబంధించి కూడా ఒక్క మాటలో చెప్తున్నా వినండి. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుంది. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా కూడా అణచివేతను అమలు పరుస్తున్నారనేది ఇగో ఇక్కడ ఒకసారి చూడండి. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అణచివేతను అమలు పరుస్తున్నది. పెరుగుతున్న వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. 15 నెలల పాలనలో అటు ఆశా వర్కర్ల నుంచి నిరుద్యోగుల వరకు, విద్యార్థుల నుంచి మాజీ సర్పంచుల దాకా లాఠీ దెబ్బలు తినని వారెవరైనా ఉన్నారు అంటే అది పెద్ద ఆశ్చర్యం. మీడియా ప్రతినిధుల నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు కేసులు రుచి చూడని వారు ఎవరైనా ఉన్నారంటే అది మిగిలారా? ఎక్కడైనా మీకు కనిపించారా? అది తెలంగాణలో భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలన జరుగుతుందా, భారత రాజ్యాంగాన్ని బయట పరిపాలన జరుగుతుందా అని ఇది తెలంగాణ ప్రాంత ప్రజలే ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ 16 నెలల్లో ఏం జరిగింది అంటే మరొక మాటలో చెప్తా వినండి. 16 నెలల పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతుంది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ పెద్దలలో పెరుగుతున్న అసహనానికి పెరుగుతున్న కేసుల సంఖ్య ఉదాహరణగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా ఇంత తక్కువ కాలంలో ప్రధాన ప్రతిపక్షాల పార్టీ మీద ఇన్ని కేసులు పెట్టిన సర్కార్ దేశ చరిత్రలో లేదు. ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్నట్టు ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్న పార్టీ బీఆర్ఎస్ కాకుండా మరొకటి లేదు. గుర్తుపెట్టుకోరు. అయినప్పటికీ కూడా ప్రతి వర్గం తరపున గులాబీ పార్టీ గొంతెత్తి నినాదించి ఉన్నది అనేది వాస్తవం. ఇక్కడ నిరంకుశానికి ఎదురొడ్డి గర్జిస్తూనే ఉంది. మూసీ విధ్వంసాలైనా, లగచర్ల లటాయైనా, సెంట్రల్ యూనివర్సిటీ భూపందరమైనా డి అంటే డి అంటూ బరిగీసి నిలబడుతున్నది బీఆర్ఎస్ ఒకటే. సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అణిచివేతల ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుతున్నది గులాబీ జెండానే. నిర్బంధాలు ఎన్నైనా ఎదురైనా నిలదీసి పోరాడుతున్నది బీఆర్ఎస్ దండు ఒక్కటే. కేసులు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, దారుణాలకు వెరవకుండా ముందుకు సాగుతున్నది కేసీఆర్ సైనికులే. అల్టిమేట్గా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 3 ముక్కలలో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి చెప్పిన. ఒకటి, బలైపోతున్నది పార్టీ కార్యకర్తలు, బలైపోతున్నది సోషల్ మాధ్యమాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు, బలైపోతున్నది డిజిటల్ మీడియా జర్నలిస్టులు. కానీ పార్టీ అధినాయకత్వానికి సంబంధించి వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో 15 నెలల కాలం అయిందండి. ఇక్కడ నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చాలా బాధేస్తుంది ఈ విషయంలో. నిజంగా కూడా దీన్ని ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యే కేసుల నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తినైనా ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఏ రోజైనా కూర్చోబెట్టిన దాఖలాలు మీరు ఎక్కడైనా చూసారా? ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు లేదా ఆ పార్టీకి సంబంధించిన వారిని ఎవరినైనా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినట్టున్నదా? వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చినట్టు? గాడిదే గుడ్డు బందర్ లడ్డు. ఇది వాస్తవమైన విషయం. ఏది లేదండి. ఎందుకంటే అనుభవిస్తున్నది మేము, అనుభవించాల్సిన మేము, అనుభవించబోయేది కూడా మేమే. ఎందుకు చెప్తున్నామంటే ప్రజా సమస్యల గురించి ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి, వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి ఈ భయం, ఆందోళన మాలో మొదలైంది. వాళ్ళకేంటండి, పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కీలకమైన సభలు, వాళ్ళకేమైతే పార్టీకి సంబంధించిన చీమల దండోలే కార్యకర్తలు అందరూ వస్తారు. మరి జర్నలిస్టులకు ఒకటి. రెండోది, ఇక్కడ పార్టీకి సంబంధించి కొంతమంది పేరు లబ్ధి కోసం, కొంతమంది ఎదుగుదల కోసం ఆ పార్టీలో ఏంది అంటే కొంతమంది కేసులు అయినప్పటికీ కూడా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అధినాయకత్వాన్ని కల్పించలేకపోవడం కూడా మరొక మూర్ఖత్వమైన ఆలోచన. ఇక మూడోది వచ్చేసి పార్టీ కోసం జెండా మోస్తున్నది కార్యకర్త, పార్టీ అధికారంలోకి
తీసుకువస్తున్నది కార్యకర్త, పార్టీని నిలబెడుతున్నది కార్యకర్త. ఇంట్లో గిన్నెల సౌండ్ అయినా భార్య మెడలో పుస్తలతాలు కుదోబెట్టి తీసుకొచ్చి పార్టీని నిలబెడుతున్నది ఆ పార్టీ కార్యకర్తే. రోడ్ల మీద ధర్నా జరిగినా, 5 రూపాయల సమోసా తిన్నా, 2 రూపాయల ఛాయ్ తాగినా, 100 రూపాయల ఫ్లెక్సీ కట్టినా, ఆ రోజు పని చేసినా చేయకున్న పార్టీ కోసం కష్టపడి కష్టమో నష్టమో తన గుండెలలో కడుపులో బాధ నింపుకొని పార్టీని నిలబెట్టేది కార్యకర్త. కానీ ఈ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తకు చూపెడుతున్నది ఏంది? 70 mm రాడ్ దించుతున్నాయి, 70 mm సినిమా చూపెడుతున్నది. ఇది వాస్తవమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా, ప్రజలందరూ కూడా కాస్త ఆలోచించుకోండి. నేను బేషరతుగా చెప్తున్నా, మీ యొక్క భవిష్యత్తు కోసం చెప్తున్నా. మీరు పనిచేస్తున్నారు, ఓకే. మీరు పనిచేస్తున్న ప్రతిఫలం ఇంకెవడో దోసుకుపోతున్నాడు. మీరు కష్టపడుతున్న తీరు ఇంకెవడో దోపుకపోతున్నాడు. మీ యొక్క కష్టం, మీ యొక్క రక్తపు చుక్కలను ఇంకొకడుకి మీరు ధారాదత్తం చేస్తున్నారు. వాస్తవం ఏందో, రియాలిటీ ఏందో ఇప్పటికైనా తెలంగాణ సమాజంలో ఉన్న పార్టీల కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోరు. ఈరోజు ఇన్ని అనుభవిస్తున్నారు కదా, మీకోసం మీ పార్టీ అధినాయకుడు ఏమైనా ఫోన్ చేసి మిమ్మల్ని పరామర్శించిండా? లేదా మీ పార్టీకి సంబంధించిన అధినోత భవిష్యత్తులో నీకు ఈ పదవి ఇస్తా ఖచ్చితంగా నువ్వు ఇదే అని చెప్పిండా? ఏ భరోసా లేకుండా కేవలం పార్టీ కోసం పనిచేసి ఎంతోమంది జీవితాలు రోడ్ల మీద పడిపోయి ఏం చేయాలో దిక్కుతోచక ఏంది అంటే 5 ఏళ్ళు లోపడి పోవడానికి కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులలో చాలామంది కూడా ఈ తెలంగాణలో పార్టీ కోసం పనిచేసి జీవితాలను సర్వనాశనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీకోసం పనిచేయండి, మీ కుటుంబాల కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు కోసం పనిచేయండి. పార్టీలను నమ్ముకొని అర్ధాంతరంగా రోడ్ల మీద నిలబడకండి. నేను చెప్పే మాట అయితే ఇది వాస్తవమైన విషయం. సో మొత్తానికి తెలంగాణలో ఎందుకు ఈ మాట చెప్పినా అంటే, అది గులాబీ సైనికులైనా, కాంగ్రెస్ శ్రేణులైనా, బీజేపీ శ్రేణులైనా, కమ్యూనిస్టు శ్రేణులైనా, ఎవరైనా మీ భవిష్యత్తు ఏందో మీరు తీర్చిదిద్దుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీరు ఎదుర్కపోయే భయంకరమైన పరిస్థితిని, ఇక అది ఒక సునామీ, ఒక అలజడి, ఎడారిలో ఇసుక తుఫాను కంటే భయంకరంగా ఉంటుంది. బీ కేర్ఫుల్.